దాత్రి చెప్పు కేదార్. టవల్ మర్చిపోయాను, ఇస్తావా? సరే. కేదార్ నీ ఫోన్ రింగ్ అవుతుంది. అయితే అయ్యిందిలే, నువ్వు టవల్ ఇవ్వు. ఓయ్ టవల్ ఇవ్వు. దాత్రి ఉన్నావా? ఇదేంటి ఏం మాట్లాడట్లేదు? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఎవరు ఫోన్ చేసింది? ఏంటిది? ఏముంది, మేఘన ఫోన్ చేస్తున్నట్టుంది. అది నాకు కనిపిస్తుంది. నేను అడుగుతుంది దాని పక్కనున్న దాని గురించి. అదేంటి, నేను మేఘన ఐజీ డాటర్ అని సేవ్ చేస్తే మేఘు అని హార్ట్ సింబల్ సేవ్ అయింది. నీ మనసులోని ప్రేమ పొంగి ఈ ఫోన్ వరకు వచ్చినట్టుంది. నువ్వు ఈ మధ్య నన్ను మరీ అపార్థం చేసుకుంటున్నావు దాత్రి. ఆహా, అవునా? నేను అపార్థం చేసుకుంటున్నానా? అపార్థం. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదేంటి? మళ్ళీ చేద్దాం. అసలు నీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఈ మేఘనకి నాకేం తెలుసు దాత్రి? కేదార్ ఏంటి కాల్ కట్ చేస్తున్నాడు? ఖచ్చితంగా ఇది ఆ జేడీ పని అయి ఉంటుంది. నా కాల్ అయితే కట్ చేసావు, మా డాడీ ఫోన్ నుంచి చేస్తే ఎలా కట్ చేస్తావో నేను చూస్తాను. అన్నిసార్లు కట్ చేస్తే ఫీల్ అవుతుందేమో దాత్రి. మేఘన కంటే నువ్వెక్కువ ఫీల్ అవుతున్నావేంటి? నీ వాయిస్ లో మాడ్యులేషన్ ఏంటి? ఓరి దేవుడా, నేను అలా అనలేదే, నన్ను నమ్ము. దాత్రి, ఐజీ గారు కాల్ చేస్తున్నారు. అంత లేదు, ఆ తింగర్ది సార్ ఫోన్ తీసుకుని చేస్తున్నట్టుంది. సార్ ఫోన్ ఎందుకు తీసుకుంటుంది? నువ్వు మరేను. గుడ్ మార్నింగ్ సార్. అయితే నా ఫోన్ లిఫ్ట్ చేయవా? హలో హలో కేదార్. హలో, ఎందుకు ఫోన్ చేసావు? ఊరికే నీతో మాట్లాడాలనిపించింది, అందుకు. ఇంతకు ముందు నా ఫోన్ కట్ చేసింది ఆ గయ్యాళి జగదాత్రినే కదా? నేను కష్టాలనా? కాదు, ఫోన్ కట్ అయింది. విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, ఇవాళ వర్కేం లేదు కదా, సరదాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళి సన్సెట్ దాకా ఉండి నైట్ బయటే డిన్నర్ చేసొద్దామా? నేను రాను, రాలేను, రాకూడదు కూడా. ప్లీజ్, మళ్ళీ చేస్తాను. హలో హలో కేదార్, హలో. ఖచ్చితంగా పక్కన జేడి ఉన్నట్టుంది. బామ్మ చెప్పినట్టు ముందు నేను కేదార్ మనసులో ఉన్నానో లేదో తెలుసుకోవాలి. తెలుసుకుంటా. దేవుడే మన మీద పగబట్టేసినప్పుడు నేనేం చేయగలను చెప్పు? నిషికాని ట్రాప్ చేసి ఇంతవరకైతే రాగలిగాం మేడం.
కౌశికి ఉండగా నిషిక మీతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే డబ్బులు ఇవ్వనిస్తుందా? కౌశికి వద్దనటం అవుననటం మీద ఈ డీల్ ఆధారపడలేదు. నిషిక తెలివైందనుకునే తెంగరది. అందుకే నిషికని బిజినెస్ అని బుట్టలో పడేశాను. నిషిక ద్వారా కౌశిక్ని చావు దెబ్బ కొట్టబోతున్నాను. హలో ఇంద్రాణి గారు, ఏంటి ఇక్కడ ఆగిపోయారు? రండి లోపలికి వెళ్దాం, మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి. ఓకే. రండి. ఆగింద్రాణి ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తావు? ఈ ఇల్లు ఎవరిదో, ఈ ఇంట్లో ఉంటుంది ఎవరో తెలుసుకునే వచ్చావా? ఆమె కౌశికి ఇంటికొచ్చిన అతిథితో అట్నేనా మాట్లాడేది? మీకేం తెలీదు, మీరు ఆగండి పిన్ని. ఈ ఇంట్లో అడుగు పెట్టే స్థాయి నీకు లేదు ఇంద్రాణి. ఎత్తిన కాలు దించి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈసారికి క్షమించి వదిలేస్తాను. ఇంద్రాణి గారు, నేను పిలిస్తే వచ్చారు వదినా. అవిని అవమానించేలా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు పిలిచావా? ఎందుకమ్మా? నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, నా పార్ట్నర్స్ వస్తున్నారని చెప్పాను కదా మావయ్య. ఏంటి నువ్వు బిజినెస్ చెయ్యాలనుకున్నది ఈ ఇంద్రాణితోనా? అవును అవును. ఈవిన్నెక్కడ చూసామో తెలియట్లేదు కానీ ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది వదినా. చూసే ఉంటావు జగదాత్రి. ఈవిడి గారు గతంలో చేసిన ఘనకార్యాలు అలాంటివే. ఎవరక్క ఈవిడ ఇంతకు ముందు ఏం చేసేది? బిజినెస్ పేరుతో జనాలని పిచ్చి వాళ్ళని చేసి మోసాలు చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంద్రాణి, కరెక్ట్ గానే చెప్పానా? సూపర్ బ్యాంక్ అన్న పేరుతో నకిలీ బ్యాంకుని పెట్టి జనాల డబ్బులతో పారిపోవాలని చూస్తున్న ఇంద్రాణిని జీ ఛానల్ అధినేత అయిన వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ కౌశికి వజ్రపాటి స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఇంద్రాణి మోసాన్ని బయటపెట్టింది. చిట్ ఫండ్స్, ఇల్లీగల్ ల్యాండ్ సేలింగ్స్, ఇలా ఇంద్రాణి చేసిన అన్ని మోసాల్ని కౌశికి గారు బయట పెట్టారు. తప్పు చేసావు కౌశికి. నా జోలికొచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. తప్పు చేసింది, తప్పుడు పనులు చేసింది నువ్వు ఇంద్రాణి. నువ్వు చేసిన తప్పులకి శిక్ష పడుతుంది. ఎంతటితో అయిపోయిందనుకోకు. ఆకాశంలో ఉన్న నన్ను పాతాళానికి తొక్కేశావు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఏదో ఒక రోజు నీ ముందు నుంచుంటాను. మిగిలిపోయిన మన లెక్కలు తీర్చి తీరతాను. నువ్వు ఎన్ని కుప్ప గంతులు వేసినా నా నీడని కూడా టచ్ చేయి, నీడని కూడా టచ్ చేయి, నీడని కూడా టచ్ చేయి. జరిగింది నీ దగ్గర దాచి నీ ద్వారా నన్ను దెబ్బ కొట్టాలని మన ఇంట్లోకి వస్తుంది నిషి. వెంటనే ఇంద్రాణిని బయటకు పంపించాయి. నేను పంపను. నిషి, వదిన అసలు ఏం చెప్పిందో, ఈవిడ ఏం చేసి జైలుకి వెళ్ళిందో నువ్వు వినలేదా? లేదా విన్నా కూడా అర్థం కాలేదా? ఆవిడ నిన్ను వాడుకుని అక్క మీద పగ తీర్చుకోవాలని చూస్తోంది. ప్లీజ్ అక్క చెప్పినట్టు విను. ఇంద్రాణి గారు నన్ను మోసం చేయాలని చూసేవారే అయితే ఈ నిజం నాతో చెప్పేవారు కాదు కదా. మరి నేను కలిసిన మొదటి రోజే జరిగిందంతా నాతో ఇంద్రాణి గారు చెప్పారు. ఏంటమ్మా నిషి, అంతా తెలిసి కూడా ఆవిడతో కలిసి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావా? నీ తెలివి గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు.
చేయలేదు మావయ్య. ఈవిడ మీద తప్పుడు కేసులు పెట్టి ఈవిడ పరువు తీయాలని చూశారు. ఇదే నిజం, నేను నమ్ముతున్న నిజం. తెలివి తక్కువగా మాట్లాడకు నిషి. అరే, తెలివిగా ఈవిడ నిన్ను మాటలతో మాయం చేసి మోసం చేయాలని చూస్తుంది. అది నీకు అర్థం కావడం లేదా? ఆ వచ్చారండి మొగుడు పెళ్ళాలు మాకు మంచి చెప్పేదానికి. ఏ ఆ మాత్రం మంచి మాకు తెలీదా ఏంది? నిషి ఏం చేస్తా ఉండాదో నిషికి బాగా తెలుసు. మీరిద్దరూ అడ్డు తప్పుకుంటే మంచిది. తప్పుకోరు పిన్ని. ఈ మోసం నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకోను. ఏంటి కౌశికి ఇది? కోర్టే నేనే తప్పు చేయలేదని నమ్మి వదిలేస్తే నువ్వింకా నా గురించి ఇలా మాట్లాడడం నాకేం నచ్చడం లేదు. కోర్టు మీరు నిర్దోషని నమ్మి ఇంకా కేసు కొట్టేలేదు ఇంద్రాణి గారు. మీరది మర్చిపోతున్నారు. అరే, ఏంటి వదిన ఇది? ఈవిడ నా గెస్ట్ అని చెప్పాక కూడా ఇలా గుమ్మం దగ్గర నిలబెట్టి అవమానిస్తున్నారేంటి? ఈవిడ్ని బిజినెస్ చేయడానికి ఒప్పించడానికి నిషి చాలా కష్టపడిందక్క. ఇప్పుడు మీ మాటలకు ఆవిడ వెళ్ళిపోతే? వెళ్ళిపోమనే చెప్తున్నాం కాచి. ఇంద్రానికి ఇంట్లోకి అనుమతి లేదు. నిషి, ఇప్పటి వరకు నీ మొహం చూసి నేను ఊరుకున్నాను. ఇక నాకు ఓపిక లేదు. నేను ఉండాలో వెళ్ళాలో డిసైడ్ చేసుకో. ఇంద్రాణి గారు, సారీ అండి, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి నా కోసం. ఏంటి మావయ్య ఇది? మాకు డబ్బులు ఇచ్చినప్పుడు మేమేం చెప్పాం? మేము ఆ డబ్బుతో ఏమైనా చేసుకుంటాం, మధ్యలో ఇంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పాం కదా. మళ్ళీ ఇదేంటి? అది కాదమ్మా ఆవిడ. మావి గారు ప్లీజ్, ఇప్పటిదాకా మీరు చెప్పింది నేను విన్నాను. మా డీల్ ఫినిష్ చేయడానికి మేము అగ్రిమెంట్ చేసుకోవాలి. దానికి లేట్ అవుతోంది. అమ్మా నిషి, మీరు రండి ఇంద్రాణి గారు, మీకు ఇల్లు చూపిస్తాను రండి. ఇంకా కోపం ఎందుకండి? ప్లీజ్ రండి రండి. ఇంద్రాణి నీ మీద పగ తీర్చుకోవడానికే వచ్చింది కౌశికి. అవును బాబీ, నిష్క గాని డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే ఇక నిషికని ఎవ్వరమూ కాపాడలేం. నిషికని రోడ్డుకి ఏడ్చేదాకా ఇంద్రాన్ని వదిలిపెట్టదు. మీరేం టెన్షన్ పడకండి వదినా. నిషిక ఏ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టదు. పెట్టని రమ్మన్న నిషికతోనే పొమ్మనేలా చేస్తాను. ఏంటి నిషిక ఇదంతా? నీతో బిజినెస్ చేయాలని నేను వచ్చానా? చేయమని నేను అడిగానా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళ మాటలు మేమే పట్టించుకోము. ఇక మీరెందుకు పట్టించుకుంటున్నారు ఇంద్రాణి గారు? అయినా బిజినెస్ చేయబోయేదెవరు? మీరు నేనే కదా. నాకు మీ మీద నమ్మకం ఉంది, మీకు నా మీద నమ్మకం ఉంది. ఇక వాళ్ళ వీళ్ళ మాటలతో పని ఉంది. అలా అనుకున్నాను కాబట్టే నాకు అవమానం జరిగిన ఇంటికి మళ్ళీ బిజినెస్ కోసం వచ్చా. వాళ్ళు అన్ని మాటలు అన్నా నీకోసం ఇంకా ఇక్కడే ఉన్నాను. మీరు ఆ మాట అన్నారు, అది చాలు. కాచి, ఇంద్రాణి గారికి జ్యూస్ తీసుకున్నావా? సరే. ఇంద్రాణి గారు, మీరు ముందు కూలవ్వండి ప్లీజ్. నిషి, ఇంద్రాణి గారు, కాచి జ్యూస్ తెస్తుంది, మీరు తాగుతూ ఉండండి. మేము ఇప్పుడే వస్తాం. ఏంటి ఉన్నట్టుండి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు? యాక్టింగ్ ఏమైనా ఓవర్ అయిందా? అన్ని బాగానే కవర్ చేశానే. చెప్పండి అత్తయ్య, ఏమైంది? అమ్మీ, నాకెందుకో కౌశికి మాటలు ఇళ్ళ కాడ్నుంచి మనసంతా గుబులుగా ఉండదే.
ఈ అమ్మ ఎవరు తెలియకుండా ఇంత పెట్టుబడి పెట్టడం మంచిది కాదేమో అనిపిస్తా ఉంటది. ఎవరూ తెలియకపోవడం ఏంటత్తయ్య? ఆవిడ పెద్ద బిజినెస్ ఉమెన్, కళ్యాణి గారని తెలిసిన ఆవిడ ఫ్రెండ్ కూడా. అయినా మీరు వదిన మాటలు పట్టించుకోకండి. కౌశికి అంతగా ఈ అమ్మిని తప్పంటా ఉండాదంటే ఈ అమ్మితో మోసం ఏదో ఖచ్చితంగా ఉండదమ్మి. మనం ఏమన్నా కొంచెం ఏమారితే మోసపోతామమ్మీ. ఇప్పుడు ఏం చేద్దామంటారు అత్తయ్య? ప్రస్తుతానికి 50 లక్షలు ఇస్తానని చెప్పు. మిగతా డబ్బు బిజినెస్ మొదలు పెట్టినాక ఇస్తానని చెప్పు. కౌశికి చెప్పినట్టు ఈ అమ్మి మోసం చేయాలని చూస్తే 50 లక్షలతో పోతుంది. సరే రండి. డబ్బుందంటే అగ్రిమెంట్ చేసుకుందాం నిషి. దాని గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాం ఇంద్రాణి గారు. ఏమైంది? డబ్బు అరేంజ్ కాలేదా? అయ్యో అలాంటిదేమీ లేదు. డబ్బులు రెడీగానే ఉన్నాయి. కానీ అగ్రిమెంట్ అప్పుడు 50 lakhs ఇస్తాం. బిజినెస్ స్టార్ట్ అయ్యాక మిగిలిన ఇన్వెస్ట్మెంట్ చేయటం బెటర్ అనుకుంటున్నాం. మీ వదిన మాటలు విని నన్ను అవమానిస్తున్నావు కదా నిష్కా, అంతే కదా? అందుకే కదా ఇలా కొంచెం కొంచెం డబ్బులు ఇస్తానంటున్నావు. అయినా నా దగ్గర 2 కోట్లు కూడా లేక నీతో పార్ట్నర్షిప్కి ఒప్పుకున్నాను అనుకుంటున్నావా? సరే, మీ డబ్బులు అనుమానాలు మీ దగ్గర పెట్టుకోండి, నేను వెళ్తున్నాను. అయ్యో ఇంద్రాణి గారు, ప్లీజ్ ఎందుకంత కోపగించుకుంటున్నారు? నేను జస్ట్ మా మనసులో ఉన్న మాట అడిగాను. అది మిమ్మల్ని ఇంత బాధ పెడుతుందని అనుకోలేదు. బిజినెస్ డబ్బుల మీద కాదు నిష్కా, నమ్మకం మీద నడవాలని మీ వాళ్లే చెప్పారు కదా. ఆ నమ్మకం లేకపోతే నిజంగా బిజినెస్ చేయలేం. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఇవాళ మీకు 2 కోట్లు ఇస్తున్నా. మనం అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం అంతే. మీరు కూర్చోండి ప్లీజ్. తీసుకోండి. నువ్వెంత పిచ్చిదాను కాబట్టే మీ వదిన నిన్ను నీ మొగుడిని నమ్మి ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పటం లేదు. నేను పోగొట్టుకున్న ప్రతి పైసా తిరిగి సంపాదించుకుని నిన్ను వదులుతాను నిష్కా. ఎవరిది నెంబర్? హలో. ఓహో, అయితే నువ్వు నా ఫోన్ మాత్రమే లిఫ్ట్ చేయట్లేదన్నమాట. ఏంటి బంగారం, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను కష్టపెట్టడం అస్సలు ఇష్టం లేదని నీకు తెలుసు కదా. అయినా కూడా ఎందుకు బంగారం ప్రతిసారి చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు? చిత్ర ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు. వీడియోస్ వస్తున్నాయి, చూసి హ్యావ్ ఫన్. చిత్ర ప్లీజ్ ప్లీజ్ చిత్ర, కాల్ కట్ చేయొద్దు. ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? చెప్పా కదరా, డబ్బు ఇవ్వకున్నా ఫోన్ ఎత్తకున్నా వీడియోస్ అన్ని వైరల్ అవుతాయని. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నా దగ్గర డబ్బులు లేవు చిత్ర. ఆ విషయం ఫోన్ చేసి చెప్పే ధైర్యం లేకే రోజు చస్తూ బ్రతుకుతున్నాను. నేను చేసిన తప్పుకి నా స్థాయికి మించి డబ్బులిచ్చాను. చిత్ర ప్లీజ్, ఇంక నన్ను వదిలే చిత్ర. వదల్లేనా నీకు కూడా తెలుసు కదా బంగారం. నీకు 1 గంట టైం ఇస్తున్నా. 50 lakhs తో రెడీగా ఉంటూ ఫోన్ చేసి ప్లేస్ చెప్తా. బాయ్. చిత్ర 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 నీకు 1 గంట టైం ఇస్తున్నా. 50 lakhs తో రెడీగా ఉంటూ. నాకు కూడా అబద్ధం చెప్పావని తెలిసిందో నిన్ను ఎప్పటికీ క్షమించను. నా వల్ల నన్ను నమ్మిన నా భార్య అందరి ముందు తలదించుకోవాలి. 10 మందిలో తల ఎత్తుకుని తిరిగే ఈ కుటుంబాన్ని తలదించుకునేలా చేశాను.
అన్నయ్య బాధపడుతున్నట్టున్నాడు కేదార్. అలానే అనిపిస్తుంది దాత్రి. పద చూద్దాం. ఏమైందన్నయ్య? ఎందుకు బాధపడుతున్నారు? అయిపోయింది జగదాత్రి, అంతా అయిపోయింది. వదిన ఎంతో కష్టపడి నిర్మించిన ఈ సామ్రాజ్యం నా వల్ల నాశనం అవ్వబోతుంది. అసలు ఏమైందన్నయ్య? చిత్ర ఏమైనా ఫోన్ చేసిందా? ఫోన్ చేసి ఏం చెప్పింది బావా? గంటలో 50 లక్షలు తీసుకొచ్చి ఇవ్వకపోతే నా వీడియోలన్నీ బయట పెడతానని బెదిరిస్తుంది. అసలు ఇప్పటికిప్పుడు అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను? ఈ నిజం కాశీకి తెలిస్తే కాశీ బ్రతకలేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు.